ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ రోజంతా నీ రెక్కల చోటుని కాచి దాచి కాపాడావు. హే తెగులు మమ్మల్ని అంటకుండా, అయ్యా సమీపించకుండా దేవా నీ రెక్కల చోటుని కప్పిన రీతిని బట్టి నీకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో తండ్రి, ఈ రోజంతా మేము చేసిన ప్రతి పనిలో నీవే తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపించావయ్యా. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడి నుంచి రావాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదు అన్నీ తెలియజేసిన విచక్షణ జ్ఞానాన్ని కలిగజేసిన పరిశుద్ధాత్మదేవా నీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో ప్రభువా దేవా, ఈ రాత్రి కాలపు సమయంలో ఎవరెవరైతే తండ్రి నైట్ డ్యూటీస్కి వెళ్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తమే ప్రార్థిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే తండ్రి ఒంటరిగా వారు వెళ్ళి వారున్న స్థలాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారో ప్రతి ఒక్క స్త్రీ నిమిత్తమే ప్రార్థిస్తున్నానయ్యా. నీ కంచెని ఆ బిడ్డల మీద వేసి నీ ధైర్యాన్ని వారికి ప్రసాదించమని అడుగుతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు తన జీవితంలో ఉన్న పోరాటాలు ఏవేవైతే ఉన్నాయో అయ్యా నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి దేవా, ప్రతి ఒక్కరికి ప్రార్థన ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి వారి యొక్క దేహము మీద, వారి యొక్క మనసు మీద, వారి యొక్క మైండ్ మీద దేవా సర్వాంగ కవచాన్ని ధరింపజేయ్యా. దుష్టుడు వేసే దుష్ట బాణాలు వారికి తగలకుండా దేవా నీవి కంచె వేసి కాపాడమని అడుగుతున్నానయ్యా. దేవా ఇదిగో అయ్యా, ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొంచుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావములు మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడి భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనో నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేగా కీడు నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.